డాన్స్ క్లాస్ డాన్స్ ఇలా ఇలా కట్టుకొని చేస్తా. కొంచెం కొంచెం కొరక్కు తినవయ్యా అయ్యా. చూడు నువ్వు డ్రెస్ చూడు చూడండి ఈ చిత్రం బాగుందే. నో సుఖాన్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. చూడు రే మా హైట్ కూడా చిలిపి కన్నుల తాళమేసే చినుకు. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు మీద పోయి తినండి, నేను రాను. ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా. అయ్యో పాపం అయ్యో అయ్యో ఇక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. బాగుంది ఇక్కడ చూస్తుంటే అంతా. అగో రస్సు ఇంట్లో తీసుకొచ్చి హీరోని అయితే మా ఇంటి దగ్గరకు వచ్చింది అనమాట. సో డాన్స్ క్లాస్ కి అన్నట్టు పోదాం అనుకుని పిలిచినాము. అయితే ఇంటి దగ్గరకు వచ్చింది అనమాట. సో మా ఇల్లు చూస్తా చూస్తా అని చెప్తుంది. ఈమెమో ఇంట్లో ఉంది. ఈమె నిన్న ఇంటి దగ్గర పంపించిన పొద్దున వచ్చేసింది. ఈమె ఇడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం. సో గైస్ ఆమె అయితే హీరోనే ఆడుంది. ఆడ పోవాలా ఏమైతే ఇంత పెద్ద కొట్లాట అవుతుంది. ఈడ చెప్పలేను మా ఇంటికి రావద్దు అని. ఈమె వచ్చింది. ఆడ చూస్తే ఏమో ఈమెకి నిన్న ఇంటి దగ్గర పంపించిన ఇలా పొద్దున ఇంటి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. హీరోయిన్ వచ్చిందంటే మంచిగా రెడీ అయిపోయింది. నీ గురించి నా గురించి వచ్చింది. ఒక ఫీలింగ్ అనేది ఇట్లా రొమాలు తెస్తున్నది. ఫీలింగ్ కాదు, నా గుండె కొట్టుకుంటుంది. పిడుగులు పగిలేదు కోటి కోట్ల. వద్దు వచ్చింది ఆడ బయట ఇవుడు. ఇద్దరు కొట్ల ఈమెకి చెప్పలేను మా ఇంటికి రావద్దు, మా భార్య ఇట్లా అంటారు అట్లా అంటుంది అని చెప్పినా అనుకో అదొక ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయ్యా పిల్ల ఓ పిల్ల నా గుండె తలుపు తట్టావే పిల్ల. రండి మ్యాచింగ్ అయిపోయింది. ఆమె ఏమైపోతుంది చెప్పడం కాదు, లైవ్ లో చూస్తుంటే అక్కడికి వెళ్ళిపో, లేకపోతే అక్కడ కారకి వెళ్ళిపో. పెద్ద పంచాయతీ అవుతుంది ఇప్పుడు, పెద్ద పంచాయతీ అవుతుంది ఇప్పుడు. తర్వాత పోస్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక లొల్లి పంచాయతీ. నువ్వు అది కాదు, నువ్వు ఇది ఒక్కటి చెప్పు. నువ్వు గ్రీన్ కలర్ సారీ కట్టుక రావాలని చెప్పేసి నీకు ఎందుకు అనిపించింది? నువ్వు మాట్లాడకు, మీరు వచ్చేయండి అట్లనే మాట్లాడుతున్నా. గ్రీన్ వేసుకుంటున్నా, గ్రీన్ సారీ కట్టుకుంటా. నాకు ఎందుకో ఉదయం లేచిన వెంటనే అనిపించింది ఈ రోజు ఏదో డిఫరెంట్ చేయాలని అంటే పాజిటివ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అయిపోతుంది కానీ చేయాల్సిన అవసరం ఏం లేదు. డాన్స్ క్లాస్ డాన్స్ ఇలా ఇలా కట్టుకొని చేస్తా. కొంచెం కొంచెం కొరక్కు తినవయ్యా అయ్యా. ఎందుకన్నా ఇప్పుడైతే చాలా
అన్న ముఖంలో కలర్ కనిపించిన లోపల గుండె దడ దడ కొట్టుకుంటుంది, ఇంటికి వస్తుందని చెప్పేసి వచ్చింది అవ్వ మా డాడీ వచ్చింది నవ్వుతాడు. సో ఏంటి లంచ్ చేయబోతున్నాం కదా, ఎక్కడ వెళ్తాం? ఎక్కడ కాదు మనం బయటికి పోతాం. ఇప్పుడు ఇంట్లో సామాన్లు వేరే అయితే అనమాట, మనం బయట పోయి తినాలా. బయట పడిపోయినాయి ఇంటి సామాన్లు. ఎందుకు, ఏమైంది? ఏమైతుంది తర్వాత అర్థమవుతుంది. సో ఇది నా ఇల్లు అనమాట. సో ఇది ఒక ఆఫీస్, ఇందులో ఒక ఆఫీస్ ఉంది, మహేంద్ర హిల్స్. Nice. ఇక్కడ 3 ఆఫీసులు ఉన్నాయి అనమాట. Okay. సో ఇది నా బండ్లు మీదికి తీసుకోవాలంటే భయం అవుతుంది. సో అన్ని యూట్యూబ్ నుంచి, అంటే నాకు పరేషాన్ బాయ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో వచ్చిన రెవెన్యూ మొత్తం యూట్యూబ్కే పెడతా అనమాట. కానీ మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వలేదు, జూబ్లీ హిల్స్ కో బంజారా హిల్స్ కో అవ్వలేదు? షిఫ్ట్ అవుతా. ఇప్పుడు మనం ఇడికెళ్ళి స్టార్ట్ చేసినాం, ఈడనే ఉండాలని చెప్పి ఈడనే ఉంటున్నా. ఈడనే ఉంటున్నా అనమాట. సో లేకపోతే నేను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేటోని, బట్ ఇడికెళ్ళి స్టార్ట్ చేసినాం, ఈ జాగా మనం వదలద్దు అని చెప్పి అది Yes, చేసిన. correct. నా ఆఫీస్ చూపిస్తాను. అరే తాళం మీద ఆఫీస్ How are you? ఇది నా ఆఫీస్ అన్నమాట. సో ఏది ఉన్నా ఈడికెళ్ళి వర్క్ నడుస్తుంది. ఇంకా చాలా ఉండే, మొత్తం అది అయిపోయింది. ఇంకో ఆఫీస్ మారేడుపల్లిలో ఉంటుంది. ఇది వావ్, ఇదైతే నేనే తీసుకోవాలి వీడియో, బికాస్ ఇట్స్ అమేజింగ్. వావ్, ఇంకా చాలా ఉండాలా, ఎన్ని ఇంకా ఇయర్స్ పెట్టలేదు. ది మెహనత్ ఇది? 4 years కరెక్ట్. నీ గురించి అవన్నీ ఇచ్చేస్తాడు. తీసుకో నీకంటే ఎక్కువ ఇచ్చేసేయాలి. తీసుకున్నా? మనసే ఇచ్చేసినావు నువ్వు, అదెంత? మన పగల్ సారు మొత్తం ప్రేమిస్తాడు. మళ్ళా సంపాదించుకున్నామన్నా. ఏం మాట్లాడుతుంది అది రాదు, పర్మనెంట్ ఫిట్ చేసి పెద్దలు చేసినట్టు. సో ఇది నా సూపర్ బైక్ అన్నమాట. ఓ, అంటే ఏదేమున్నా ఇక్కడ కిందనే మాట్లాడతారు, మిడిపోయినాక మాటలు రావు. ఓ, ఎందుకు? ఏమున్నా ఇదే మాట్లాడేసి ఎందుకో నీకు అర్థమవుతుంది. సో ఇది నా సూపర్ బైక్. నేను ఎట్లా అంటే నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైతే నాకు అమౌంట్ అయితే వచ్చిందో పరేషాన్ బాయ్స్ నుంచి, సో అన్ని హెల్పింగ్ అండ్ ఇక మీ జర్నీ ఇదే బండి మీద స్టార్ట్ కంటెంట్ కోసం బండ్లు గిండ్లు అన్ని. నాకు లోపల రాగానే మాటలు వస్తలే, వాడొచ్చింది ఇది అదంటే మనకి ఏం కాకుండా అది అట్లా రాపిస్తాం అనమాట. సో అట్లా ప్రతి ఒక్కటి నాకు ఫ్యామిలీ ఛానల్ నుంచి నాకు వచ్చే అమౌంట్ నేను పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు ఫ్యామిలీ బాయ్స్ కలిపి సినిమాకి పెట్టేస్తున్నాను. సో నా అంత ఫ్యామిలీకి వచ్చింది. శాలరీకి వచ్చింది. థ్యాంక్ యూ. సో అట్లా చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. సో ఇప్పుడు దాకా నా పర్సనల్ ఎప్పుడు ఏం తీసుకోలేదు. ఒక జాబ్ ఉంది, దాని తప్ప మనకి ఇంకా ఏం లేదు. నీకు చెప్తే ఎందుకు వస్తున్నా ఇల్లు వచ్చేసింది. ఇల్లు వచ్చేసింది. ఇవాళ ఉండదు, రేపు ఉంటుంది. గైస్ ఏమవుతుందో ఏమో నాకు అర్థం అవుతలేదు. దర్వాజా అరే కొంచెం రండి మీరు, అయ్యి మీరు ఉంటే ఏమన్నా पापा डैडी मूवी में मेरे फिल्म में हीरोइन है. इंग्लिश आती, इंग्लिश में बात. नहीं इंग्लिश नो सुकन आपने देखा कुछ मूवी का सीन कुछ देखा? थोड़ा खर्चे बोलना, नहीं सुना था. मूवी का सीन थोड़ा बहुत देखा? देखा थोड़ा बहुत. ठीक है, अच्छा है, मजा आ रहा है, बहुत अच्छा शूटिंग चल रहा है. సో ఇది మా ఇల్లు అన్నమాట. వీడు డేంజర్. ఏమైంది లేడు నువ్వు? మమ్మీది మమ్మీ లేదా? ఏడపోయింది మమ్మీ? ఇంటికి పోయిందా?
సో వీళ్ళకి నిన్న వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి పోయింది, కానీ ఇప్పుడు ఇవాళ పొద్దున చెప్పకుండా వచ్చేసింది అనమాట. ఓకే ఓకే ఓకే. మీరు వస్తుందని వాళ్ళ వీళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, ఏమైనా ఇచ్చి ఉండొచ్చు, అట్లా అని రిటర్న్ వచ్చేసారు. ఇక్కడ కూర్చోండి. ఫైనల్ అయితే ఆమె అయితే బయటికి వస్తలేదు అనమాట. సో హర్షకి పిలిచిన నేను, హర్ష కూడా వస్తుండు, ఆయన మా వాళ్ళు అందరూ వస్తారు. ఏమైతుంది ఏంది అని నాకు చూస్తుంటే మీకు తెలియచ్చు, మాకు ఇట్లా స్వెట్ వస్తుంది ఏంది అనేది. సో ఏం కాబోతుంది ఏంది అనేది టెన్షన్ ఒకటి అవుతుంది. సో ఈమెకు అడుగుదాం అసలు మీ బ్యాక్గ్రౌండ్ అయితే. ఫస్ట్ చెప్పండి, ఇర్ఫాన్ కి మీరంటే ఇష్టం, సల్మాన్ కి మమ్మీ అంటే ఇష్టమా? ఈయన ఎవరు? సల్మాన్ నీకు అదే అంటుంది ఆమె, నీకు అర్థమైతలే, నీకు తెలుగు వస్తలే, నువ్వు ఆమె చూసి మర్చిపోతున్నావు. అయితే నాకు ఇర్ఫాన్ ఎక్కువ ఇష్టం అనమాట, వాళ్ళ మమ్మీకి సల్మాన్ ఎక్కువ ఎందుకంటే ఇష్టం. వచ్చిన వెంటనే ఇర్ఫాన్ వచ్చి మంచిగా తెచ్చాడు, సల్మాన్ కి హాయ్ చెప్తుంటే ఇలా చూసేస్తున్నాడు. వాడు మాత్రం పెట్టుకోలేము, అసలు ఎవరు పెట్టుకోలేము, వాడంతా డేంజర్. అర్థమైంది. ఎట్లుంటది మరి మనతోని? సల్మాన్ ఏమైంది? సో అట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు, మీరు ఒరిజినల్ పేరేంది, మీరు ఉండేది ఏడా, అవన్నీ చెప్పండి మా సబ్స్క్రైబర్స్. ఎస్, నా పేరు అపూర్వ, నేను ఇమ్రాన్ మూవీలో హీరోయిన్. అండ్ నేను ఒరిజినల్లీ ఒంగోలు నుంచి, బట్ కువైట్ లో పుట్టి పెరిగాను. సో అందుకనే చాలా మీ ఇంట్లో గురించి మీరు చూస్తారు బ్లాగ్స్. చెప్పండి, మీ ఇంట్లో గురించి చెప్పండి. మీరు ఏడా ఉండేది ప్రెసెంట్ ఏడా, మా సబ్స్క్రైబర్స్ మీ ఇంటి దగ్గర తిరుగుతారు. అమ్మో, ఇక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను, బాగుంది ఇక్కడ చూస్తుంటే అంతా. బస్సీ కల్చర్ లా షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్లీ ఆమెకి ఎప్పుడైతే మన వ్లాగ్స్ చూసింది, అవన్నీ చూసింది, ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయ్యి ఫస్ట్ డే నేను చెప్తా, మేము వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అయింది. దాని తర్వాత మా అందరి గురించి తెలిసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది అనమాట. సో లేకపోతే బౌన్సర్ వస్తుండే, ఇలా బౌన్సర్ ని కూడా తీసుకురావాలి అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక 2 రోజులు బౌన్సర్ ఉండే అనమాట. సో దాని తర్వాత నుంచి ఎవరిని తీసుకురాలి, వాళ్ళ అక్కని తీసుకురాలి, ఎవరిని ఉట్టి డ్రైవర్ని పట్టుకొని వచ్చింది. అండ్ వీళ్ళు ఉండేది ఏడా, మీ బిల్డింగ్ పేరు చెప్పండి. ఏం కాదు, ఏం రారు. సో ఈమె ఏడుంటది, నేను ఇక్కడ చేస్తా, మీరు చూడండి, వాడు ఉంటది అనమాట. సో వీళ్ళ డాడీ మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. నా డాడీ మోస్ట్లీ న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీలో పనిచేశారు. నథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దట్. అక్క ఎట్లా జల్లి తెలుసా హీరోని చెప్పొచ్చురా? ఏమని చెప్పిరా ఇంటికి హీరోని తీసుకొస్తాను? చెప్పలేదు. వచ్చింది ఇంట్లోకి ఆడ సోఫా మీద. ఇంకో విషయం తెలియదు నీకు, ఇద్దరు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకో, గ్రీన్ చెప్పుకొని వేసుకోరు. చూడు నువ్వు డ్రెస్ చూడండి. ఈ చిత్రం బాగుందే అరే ఈమెకు ఉన్నమాట చెప్పాలా, నీకంటే హీరోనే బాగుంది అక్క. అయ్యా ఉన్నమాట చెప్తున్నా. అరే చెప్పి తీసుకురాలే కదన్నా. లంచ్ కి ఎందుకు చెప్పలే అన్నా ఫస్ట్ నేను. నేను అట్లా చేయొద్దు. 1 minute ఆగు. ఫ్యూజన్ పిచ్చ మెంటల్ లెక్కిస్తాందే పిల్ల దాని కన్ఫ్యూజన్. ఏం లేదు లంచ్ రెడీ ఆ లంచ్ కి రావించాను లోపలికి. అరే ఏమైంది, మాట్లాడు హాయ్ చెప్పు మాట్లాడు. లంచ్ చెప్పలేదు నేను, లంచ్ కి ఆమె డాన్స్ కి పిలిచిన, లంచ్ చేస్తారని పిలిచిన, అట్లా చేయొద్దు. పిన్నికి హాయ్ పోలే ఇర్ఫాన్, జల్లిరా పిన్నియే. అరే ఏం అరే అయింది అయిపోయింది, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడు వచ్చి మరి అదే పద్ధతి. గోడలు గోడలు గుర్తుందానా? ఎందుకు
మరి చెప్పి వచ్చిన 5 నిమిషాలు ఎంత జల్దీ పోతే అంత జల్దీ నీకు మంచిది. ఏం వండలేంది వండు, ఏమైనా వండు. రెస్టారెంట్ కి తెచ్చినావు ఆ డాన్స్ క్లాస్ ఉంది కదా, డాన్స్ క్లాస్ ఇంట్లో ఉండలే అని చెప్తున్నా కదా. శాసనమే తన మాట నీ అత్త శివగామి. అరే ఇట్లా బాగుండదు. సరే ఏమైనా ఉండు. సరే చూసుకోవచ్చు. సరే మాట్లాడు, అట్లీస్ట్ మాట్లాడు. అట్లా చేయొద్దు పాపం, ఆమె ఏమనుకుంటది. పో మాట్లాడు, హాయ్ చెప్పు పో మాట్లాడు. అక్క చెట్టు చూడు, నువ్వు చెట్టు చూస్తలేవు. చెట్టు నేను హాయ్ చెప్పు కలో. ఏమంటుంది తెలుసా అక్క, హీరోని చూసినాక రూమాలు లేస్తున్నాయి నాకు. గూస్ బంప్స్ కాదా, గూస్ బంప్స్ నడు చెప్పు ఏదో ఒకటి. మామిడికాయ మ్యాంగో ఏమైనా కట్ చేసి పాపం బాగుండదు. ఇంటికి వచ్చిన అతిథితో ఎట్లా చూసుకోవాలి చెప్పు. అన్నయ్య పెద్ద మనుషులు ఏది ఏ రోజైనా చూసుకునేది. స్టార్టింగ్ లో పెళ్ళైనా స్టార్టింగ్ లో చూసుకోలే. అట్లా చేయదు. వాళ్ళు ఒక మాట చెప్పినా రావాలి కానీ నువ్వు అట్లా నువ్వు చెప్పకుండా తీసుకొచ్చి ఏమన్నా సరే ఎందుకు గోడ గుద్దింది ప్రాబ్లం అయిందా? ఫ్రిడ్జ్ అయ్యి నీది. ఫ్రిడ్జ్ లేదంటే డ్రమ్ లేదంటే కుక్కర్. మూడిట్లో నువ్వే డిసైడ్ చేసుకో. వెళ్ళిపోవాలా? ఆమె కోపం వచ్చింది అనుకో, బట్టలు ఉతికి ఆరేస్తాను. కానీ ఇంటి ఫుడ్ తింటామన్నారు. ఇంటి ఫుడ్ ఎందుకు అమ్ముతారు? దాంట్లో చేస్తే మమ్మీ వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. పెట్టు అత్తమ్మ కట్ చేయాలి, కట్ చేయి. వండలేదు. అరే ఏమైనా పెట్టు, ఏమండినావు పెట్టు. కూర్చోండి మీరు, కూర్చోండి. ఈడ కూర్చోండి మీరు. థ్యాంక్ యూ. నీదేందా అది అర్థం కాదు మాకు. అంటూ అరే అన్నం పెట్టినావు కదా, అన్నం ఉంది కదా, అన్నం పెట్టుకొని పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంకో హీరోని వచ్చిందా? ఇంకో హీరోని జిగ్రో ఏమి సెకండ్ వైఫ్. సెకండ్ కాదా నిజం చెప్పాక ఇందాక నీ ముఖం అట్లా మాట్లాడు. హాయ్ సిస్టర్, నాకే ప్రాబ్లం. భోజనం పెడుతున్నా కూర్చొని కూడా. మా చెల్లెక్క దా మా ఇద్దరం కలిసి పెడదాం, ఏదైనా కలిసి ఎక్కువ స్ట్రెస్ తీసుకో అక్కర్లేదు. బయటైనా తినొచ్చు మన అందరం వెళ్ళి. బయట తిందాం, నడు బయట తిందాం. అరే నీ వల్ల నాకు బిర్యానీ నీకు వస్తుందా? ముఖంలో పెడతావేందిరా నువ్వు? బయట తిందాం, నడు బయట పోదాం. నా డ్రెస్ అక్క ఎట్లుందా? ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయక అర్థం మీద పోయి తినండి, నేను రాను. చూడు హీరోయిన్కేమో గ్రీన్ కలర్, నేను గ్రీన్ వేసుకుంటాను, నువ్వు గ్రీన్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి అక్క చూడు ఎట్లా రెడీ అయింది ఒక్కసారి చూడండి. నాకు చెప్పిండు కదా. అక్క సరే తిననీక పోతున్నా, కనీసం అక్క కానీ చెప్పాలా లేదా? నాకు ఫోన్ చేసి చెప్పిండు కాబట్టి నేను ఇంత బాగా రెడీ నీకు ఏం అనిపిస్తుంది అక్క? నీకు ఇంత కోపం వస్తే మాకైతే ఇక్కడ అయినా కానీ ఎవరు ఇంటికి వచ్చిన ఇంత మర్యాద అవు. మరి నీకు తెలియాలి. మరి ఒక మాట అంటలేవు, ఒక మాట అడుగుతలేవు, లోపల పాసాలు అనేది తెస్తున్నావు. ఏమొస్తుంది చెప్పు, అడుగు. ఇద్దరు గ్రీన్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకుని చెప్పమని ఫస్ట్. ఇప్పుడు నాకు చెప్పి
అనుకోకుండా కోయిన్సిడెన్సా? కోఇన్సిడెన్స్ నాకు కోఇన్సిడెన్స్. అయ్యయ్యో అయ్యయ్యో గురువా లవ్ సురువా నువ్వు సూపర్ 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 మావా. నేను చూస్తున్నాను ఆల్రెడీ అయితే బ్లాగ్ లో. బ్లాగ్ లో చూసిరా. సో ఇది ఆమె మీద కోపం నా మీద చూపిస్తుంది, నీ లోపల తీసుకొని ఏం చేస్తావు చూపిస్తున్నావు. యూట్యూబ్ జర్నీ మొత్తం ఈ ఫొటోస్ లో మీకు కనిపిస్తాయి. ఫస్ట్ టైం మేము నీకు ఏమనిపిస్తుందా? మాకు అనిపిస్తుంది, వండుతుంది. ఫస్ట్ రీల్ ఇది ఫస్ట్ రీలే కదా ఏమన్నది తెలియదు నాకు. ఫస్ట్ రీలే అగో వచ్చిండు సొంత తమ్ముడు. నేను ఏ రోజు చెప్పినా ఇంట్లోకి వస్తారు అని నువ్వే నమ్మలే. తీసుకొచ్చిందే నువ్వు. ఇది రెండు ఫస్ట్ రీల్ ఏది ఇగో ఆమె ప్రెగ్నెంట్ ఉండే ఆ టైం లో తీసిన రీల్ ఇది. దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉండే అని కాదు. మా మమ్మీకి బయట అవన్నీ ఎందుకు చూపాలి? మీ పర్సనల్ ఫోటోస్ అవసరం. వాళ్ళు ఎవరు? పర్సనల్ రూమ్ లో తీసుకువేయండు. నాకు అట్లా పోతుంది, నీకేం అనిపిస్తుంది? అందుకని మీరే స్టార్ట్ లో నన్ను కొడుతుంది ఇది. నువ్వు కూడా ఉన్నావా? నిన్ను పక్కన నుంచి పెట్టి చూపిస్తాను అన్ని లేకపోతే ఆమె కొంచెం మీరు ఇట్లా వచ్చి ఎందుకు ఎందుకు భయపడుతుంది? ఎందుకు కొట్టు కొట్టు నువ్వు లోపలికి తీసుకో. అట్లా ఫోటోలు అంటే రండి బయటికి వెళ్దాం. రండి బయటికి వెళ్దాం. ఇప్పుడు ఏం మన బెడ్రూమ్ చూపిస్తారా? మరి లోపల మీ బెడ్రూమ్ లో తీసుకెళ్ళాం. ఎందుకు మరి నీకు వస్తానే కోపం. కోపం తెప్పిస్తారు గైస్. ఆమె పాపం చాలా మంచిగా ఉంది, ఎన్నుకొని ఎక్కిస్తారు. ఆమె కోపం బక్రా 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 వీటికి వెళ్ళిపోతాడంట మొత్తం. సరే నేను చెప్తాను. నీకు ఎప్పుడెప్పుడు షూట్ కి ఎందుకు తీసుకెళ్ళాను? పెద్ద హీరో సల్మాన్ ఇగో అన్నకి ఇష్టం అని ఇగో చూడు సల్మాన్ ని పిల్లలు కూడా కలిపేసుకుంటుంది. ఇంటికి ఎంతో మంది వచ్చారు. ఇంత ఎందుకంత బ్లష్ అవుతారో అర్థమైతే నాకు కూడా. అక్కడ నీకు ఇంకోటి చెప్తాను, నేను ఓపెన్ చెప్తున్నా అన్న. ఒకసారి నిజమా అబద్ధమని ఎక్కించినా చెప్పాను. ఎప్పుడు అక్క నీతో వీడియో ఉన్నప్పుడు అన్న ఫోన్ చేసి ఏమంటారు తెలుసా? అరే రారాబే అక్కతో వీడియో జల్దీ చేసేద్దాం, అయిపోతుంది, ఎటని వెళ్ళిపోదాం, బయటికి పోదాం అది అంటారు. ఈరోజు ఫోన్ చేసి సిగ్గుపడుతూ హీరోయిన్ వచ్చింది రారా అంత సిగ్గెందుకు? నేను ప్రామిస్ అని చెప్తున్నా, సిగ్గుపట్టలేదు అడుగుమని. ఆమె ఫీలింగ్ ఆమె ఫీలింగ్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. కానీ బట్టలు లేని ఇగో ఇప్పుడు పెట్టుకుంటాను కాదు. అరే నువ్వు ఆగు, నువ్వు ఇప్పుడు బట్టన్లు పరే అమ్మాయి ముందు అంటే అక్క అయినాక పరే అమ్మాయి ముందు వైఫ్ తక్కువైతే ఏం కాదు, కానీ వైఫ్ ముందు పరే అమ్మాయి పిలువు, బయటికి పిలువు, నువ్వు ఫస్ట్ బయటికి నువ్వు తక్కువైతే ఏం కాదు, కానీ ఆమె ముందు ఇప్పుడు ఆమె వస్తుందంటే మంచి డ్రెస్. అరే అది కాదు వర్ష, ఈ ఒక మాట చెప్తే నవ్వుకుంటారు మంచిగా. మీకు అన్నకు మామూలే, కొత్త కాదు. ఇప్పుడు అందరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఏమైంది? ఆర్డర్ వేస్తుండక ఏమైంది? తీస్తున్నా అంటే ఇంట్లో అన్నం లేదు. అరే అయ్యో పాపం సారు ఎట్టా
ఈరోజు ఏం సపోర్ట్ చేస్తారు ఎంతమంది అక్కకే సపోర్ట్ చేస్తే ఈ విషయంలో, ఎందుకంటే అక్కని ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు తీసుకొని బయటకు షూటింగ్ దగ్గరికి ఏదో చూపించి తీసుకోవాలి. హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాం? మా సామాన్లు ఇప్పుడు వస్తే దడ అవన్నిటికి మనం ప్రిపేర్ ఉండాలి కదా మా. సో గైస్ ఇంత సేవ్ చేస్తారా ఎవరైనా పిలిచేసి ఇంటికి పిలిచిన తర్వాత? చేసుడే ఎక్కువ. చేసుడు ఎక్కువ కాదు, జల్లి జల్లి ప్లేట్ జల్లి తీసుకు చేతులు అడిగిరా. చూపిస్తాం కరీంలో చేతులు. ఆమె చూస్తే బాగుండదు, ఆమెకి ఇప్పటికే డౌట్ వస్తుంది ఎందుకు అట్లా చేస్తారు. అరే చికెన్ ఓవర్ చేసేస్తారు మీరు, నీకు అర్థం అయితలేదు. అయ్యా అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. నువ్వు నడవు మన ఇంట్లో పోయి తీసాం. అగో ఎంత కూర్చేస్తుంది అగో ఇగో. ఇప్పుడు ఈమెకి ఏం చెప్పరా? కింద హలో హలో రెండు ప్లేట్లు పక్కడలో అట్లా. చెప్పేసానే ఓకే అనేసిందే లవ్వర్ సెట్ అయ్యిందే. అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చినందుకు. సినిమా అయినప్పటి నుంచి హీరోని ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వచ్చింది అనమాట. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమైంది అట్లా ఎట్లా నా కంటెస్ట్ చేయాలన్నా రండి చాలా తీసుకురావాలా? ఏంది కర్మ ఏంది జన్మ అబ్బా 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 మసాలా వేసుకుంటా మసాలా అసలు మీ ఇంట్లో నువ్వు అన్నప్పుడు తిన్నావు ఏమట్లా అట్లా తెప్పించుడు కాదు. చూసినా అయ్యో పాపం అయ్యో అయ్యో ఇంతమంది ఆడియన్స్ చూపిస్తుంది ఇట్లా బాబాయ్ ఇవన్నీ మజాక్ అంతా సీరియస్ తీసుకోవద్దు. మజాక్ మజాక్ అక్క ఎప్పుడైనా చూసినావా ఈమె కూడా మనది అక్క ఎవరు మనది కాదు కుక్కకేసిన ఆమెకేమో అయినా తీసుకొని తినిపిస్తుండు ప్లేట్ లో, నీకు దేవుడే కాదు ఇంకోటి తెస్తే తినవు అంటుండు. అంటే వీళ్ళు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది మా ఇంటికి వస్తే? బాగా మెహమాన్ నవాజీ చేస్తున్నారు కదా. ఈమెకి సో గైస్ మీకు ఇంకోటి షాకింగ్ ఒక న్యూస్ చెప్పాలంటే ఈమెకి అంత తెలుగు రాదనమాట. అది ఆల్మోస్ట్ హిందీ బాత్ కర్ కుछ भी ना చలేగా లైక్ అయితే నేను చెప్తా. సో ఈమె పుట్టింది పెరిగింది సౌదీలోనా కోయత్ లో పుట్టి పెరిగింది అనమాట. సో ఈమెకి తెలుగు అనేది అంత రాదు, కానీ చదువు అంటే చాలా పిచ్చి అనమాట. సో ఏది ఉన్నా స్క్రిప్ట్ మనం సినిమాది కూడా స్క్రిప్ట్ ఇస్తే బయాడ్ చేసుకొని అది చేసి తెలుగు నా వల్ల నేర్చుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా ఈమెతో తెలుగులో. ఈమెమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, నేను ఇంగ్లీష్ లో తెలుగు రాదా ఆమెకి? తెలుగు వచ్చు కానీ అంత బాగా రాదు. హీరోకి ఇంపార్టెంట్ యాక్టింగ్ చేయించుకోవడం. తెలుగు నేర్పిస్తా, ఫ్రూట్స్ తినిపిస్తా, మా ఇంటికి రా, డిన్నర్ కి రా, లంచ్ కి నాకైతే అంతా అయిపోయింది. నాకు కథ మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. సో ఇదన్నమాట. సో తెలుగు నేర్పించినందుకు ఈమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కూర్చొని మ్యాంగో నో మ్యాంగో మై వైఫ్ ఈజ్ మ్యాంగో. नाम क्या वास्ता क्या रोज को వీటికి అదే అంటున్నా అక్క. ఇది మీకు తెలియదు ట్రికే కాదు, ఏడ కొడతారు ఏందని భయానికి హెల్మెట్ పెట్టుకున్నాం. అంటే సామాన్లు అట్లా గాలి వస్తుంది, రిస్క్ తీసుకోవద్దు. ఇల్లు అంటేనే డేంజర్. బాగున్నాయి తీయ. ఆమె గురించి అడగరా? ఆమె ఎవరు? మా వైఫ్ గురించి మై బేబీ అనొచ్చు కదా. మై బేబీ గుర్తులేదు, గుర్తుంటే పొడి చేస్తారంటారా? హర్ష ఈ బ్లాక్ మెయిల్ ఎందుకు ఇదంతా చెప్పాక చంపేమను, డైరెక్ట్ చంపేమను. గైస్ చూడు మా హైట్ కూడా
చిలిపి కన్నుల తాళమేసే చినుకు. పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే ఇంట్లో తీసుకో కెమెరామ్యాన్ కొట్టేస్తుంది మా భార్య. ఇది ఎంతవరకు ప్రేమ చెప్పాడు, ప్రేమ చెప్పరు. అంటే కలిపేకపోయినా కొడుతుందని నువ్వు చెప్తున్నావా? ఆ అక్కనేమో బయటికి అన్నా రెడీ చేసి మంచి మంచి చీరలు కట్టుకొని వస్తే కాదన్న, అక్కలాగా మంచి ఉండాలన్న. ఎంతసేపు అన్ని తిరుగుతుండే మాకు అను ఏం చేస్తలేవు మాకు ఇంట్లోకి వచ్చిర్రు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు ఇంట్లో ప్లేట్ గుంజుకోవడం రాదు. అక్కడ ఎంతసేపు ఉంటారా ఇంట్లో గెస్ట్ లాగా ఉండాలా? లేవా మీకు? లేవు ఇల్లు లేవా? ఒకరి ఇంట్లోకి వచ్చి గంటలు గంటలు ఉండడం ఇదేనా నేర్పించిన మీ ఇంట్లో? సరే మేము కిందికి పోయి ఉండాలి అంతే కదా. నీ బాధ నా రూమ్ లో పోయి నేను ఉంటా. ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన కాదు, ఇంట్లోకి తీసుకొచ్చిన అగో వస్తు ఇంట్లోకి తీసుకొచ్చి అది డైరెక్ట్ కిచెన్ లో వేసాం అనుకోని అట్లా వచ్చింది మీదికి అంతే. అందుకని చెప్తా ఇంట్లోకి వచ్చేటప్పుడు హెల్మెట్లు నా గురించేనా ఏమైనా? ఏం లేదు, నేను వస్తున్నా. మీరు జిగురు గురించి మాట్లాడుతున్నారు. జిగురు గురించి సామిరంగా అందరి ముందు బకరాగాన్ని చేసేసావే. అరే కింద పడ్డదా తాకలి షర్ట్. సల్మాన్ ఎస్రెండు సల్మాన్ కోపం వస్తుంది. సల్మాన్ జర్ అక్క నీకు ఒకటి ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఎంత లైట్ తీసుకుంటే అంత సీరియస్ అయిపోతుంది అక్క. నీకు చెప్తే అర్థం చేసుకో. ఎందుకు వేసిండు డోర్? ఇప్పుడు డోర్ ఏం తప్పులేదు. డోర్ ఎందుకు వేస్తాడు? డోర్ ఎందుకు వేస్తున్నారు? నీ బాధ నీకు. డోర్ ఎందుకంటే గలీజ్ ఎందుకు? అర్థమైందా? అరే ఎవరైనా ఇంటికి అది వస్తే ఎట్లా చేస్తారు? ఏమని కొడుకుని ఇప్పుడే దొరికింది నీకు. నేను చెప్తా, నేను డైరెక్ట్ నువ్వు ఇంటికి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా మళ్ళీ ఎట్లా చెప్పాలా? చెప్పాలా? సరే ఆగు, ఆమె వదిలేసి వస్తా. డ్రమ్ డ్రెస్ గురించి అడుగుతాను. ఇంటికి వచ్చి ఎందుకు రాలని కూడా నీకు ఫోన్ చేయలే. మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకో. అదే అన్ఫార్చునేట్లీ వేసుకొని వచ్చిందా? ఎంత సెంట్ కొట్టుకునేందుకు ఇన్ని రోజు కొట్టుకోవడం? సెంట్ కొట్టు నువ్వు ఎందుకు మీద మీద పడి చూస్తున్నావు నువ్వు. నీకెందుకు తెలుగు రాదు, తెలుగు ఆమె ఇంకా బయటనే ఉంది. ఎందుకు తింటారా? కార్ లేదా?